హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఈరోజు నేను మంచి టేస్టీగా గుమగుమలాడే మునక్కాయ సాంబార్ని నేను చూపించిన సాంబార్ పౌడర్తో కనుక మీరు సాంబార్ చేశారంటే జన్మలో ఆ టేస్ట్ని మర్చిపోలేరు. ఈ సాంబార్ ఇడ్లీలోకైనా రైస్లోకైనా మరి దేనిలోకైనా కూడా రుచి అదిరిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మరి అంత రుచికరంగా ఉండే టేస్టీ మునక్కాయ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక బత్తాయికాయ సైజు చింతపండు అంటే ఒక 80 గ్రాముల చింతపండుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక చిన్న కుక్కర్లో 1 గ్లాసు అంటే 200 గ్రాముల కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని 1 గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకుని ½ అన్ అవర్ పాటు నాననివ్వాలి. తరువాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టుకుని 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో కొంచెం తక్కువగా నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 45 గ్రామ్స్ చిన్న ఉల్లిపాయలు అంటే సాంబార్ ఉల్లిపాయలను వేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలను లైట్గా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఒక 50 గ్రాములు చిన్న వంకాయలను ఇలా చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 100 గ్రాముల టమాటాలను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 30 గ్రాముల క్యారెట్ని మీడియం సైజు సన్నని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిన్న దోసకాయలో సగం ముక్క అంటే 100 గ్రాముల దోసకాయ ముక్కను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరియు 50 గ్రాముల బెండకాయలను 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చివరిగా 2 పెద్ద మునక్కాయలను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కాయగూర ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకోవాలి. అంటే ములక్కాడ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ కాయగూర ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాయగూర ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొకసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మెంతులను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు అలాగే 2 అంగుళాల దాచిన చెక్క ముక్కను వేసుకోవాలి. అలాగే ఇవి కూడా కొద్దిగా వేగిన తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలను లైట్గా చెదక్కొట్టుకుని వేసుకుని మొత్తం అన్నిటిని ద్వారగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ వేగుతున్నప్పుడు మంచి అరోమా కూడా వస్తుంది. ఇవన్నీ ద్వారగా వేగిన తరువాత 4 మామూలు మిర్చి, 3 బేడిగ మిర్చిని కూడా తుంచుకుని వేసుకుని వేయించుకోవాలి. చివరిగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా లైట్గా వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ డ్రైగా బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే కమ్మటి మంచి వాసనతో కూడిన మన హోమ్మేడ్ సాంబార్ పౌడర్ రెడీ. చింతపండు ఇలా నానిన తరువాత మనం సాంబారు చేసుకుని ఒక పెద్ద గిన్నెలో ఈ సాంబార్కి సరిపడా చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి. అంటే ఒక పెద్ద గ్లాసుతో 7 గ్లాసులు వాటర్ వేసుకుని రసం తీసుకుని వేసుకోవాలి. తరువాత చింతపండు రసం తీసుకున్న ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకున్న కందిపప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కందిపప్పుని బాయిల్ చేసుకున్న కుక్కర్లో కూడా లైట్గా వాటర్ వేసుకుని వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తరువాత మనం మగ్గించుకున్న కూరగాయ ముక్కలను వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటెతో ఇలా కలుపుకుంటూ
పొంగు వచ్చే వరకు మరిగించుకొని పొంగు వచ్చిన తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. సాంబార్ ఈ విధంగా 10 నిమిషాల పాటు మరిగిన తరువాత మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న సాంబార్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. మరియు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం వేసుకున్న ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు లైట్గా ఉప్పు, సాంబార్ పౌడర్ తగ్గింది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ మరియు 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. సాంబార్ ఈ విధంగా 20 నిమిషాల పాటు మరిగిన తరువాత స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. తరువాత తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని కూడా వేసుకోవటం వలన ఈ సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో కొద్దిగా గాను నూనెను కూడా వేసుకోవచ్చు. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 15 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో తాటి గారెలు మరియు తాటి రొట్టె పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వాచ్ చేయండి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కాస్త వేగిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుని వేయించుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలను కూడా తుంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను వేసుకుని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా మరిగించుకుని ఉంచుకున్న సాంబార్లో వేసుకుని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అండి, యమ్మీగా ఉండే మునక్కాయ సాంబార్ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, యమ్మీగా ఉండే మునక్కాయ సాంబార్. నా స్టైల్ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా రెడీ చేసుకున్న సాంబార్ని వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.